హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం జరుగుతోంది. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో నీటి వాటాలపై చర్చలు జరుగుతున్నాయి. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు 55 టీఎంసీల నీరు కావాలి అంటూ ఏపీ కోరుతోంది. తమకు 63 టీఎంసీల నీరు ఇవ్వాలి అని ఇంకోవైపు తెలంగాణ అడుగుతోంది. ఏపీకి మల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చిమూరు నుంచి నీటి తరలింపు ఆపాలి అంటూ తెలంగాణ డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం నీటి వాడకంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 2 జలాశయాల్లో కలిపి 67 టీఎంసీలు మాత్రమే లభ్యత ఉంది. కానీ ఏపీ 55 టీఎంసీలు, తెలంగాణ 63 టీఎంసీలు అడుగుతూ ఉండడంతో దీన్ని కేఆర్ఎంబీ ఎలా పరిష్కరిస్తుంది అన్నది కీలకంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి 10 టీఎంసీలు అడుగుతుంటే తెలంగాణ 13 టీఎంసీలు కోరుతోంది. ఇక సాగర్ నుంచి ఏపీ 45 టీఎంసీలు కావాలంటుంటే తెలంగాణ 50 టీఎంసీలు కావాలి అంటోంది. ఈ పంచాయతీపైనే ఇవాళ ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయి.